హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ముల్లంగి చట్నీ చేసుకుందాం. ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి సన్నగా తరుక్కున్నటువంటి ముల్లంగి అలాగే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీ కారంని తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. చూడండి, అలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకునేసి ఆల్రెడీ వేయించుకున్నటువంటి పల్లీలు ఉన్నాయి నా దగ్గర, అందుకని అవే వేసుకుంటున్నాను. ఇప్పుడు అలాగే ముల్లంగి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుందాం. మనం వేయించుకున్నటువంటివి ఇవి కొంచెం చల్లారాక వేసుకోవాలండి మిక్సీకి. ఇప్పుడు ఒక 7-8 వెల్లిపాయలని కూడా వేసుకుంటున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర. ఇప్పుడు కొంచెం చింతపండుని కూడా తీసుకుందాం. నేను ఇప్పుడు బెల్లంని యాడ్ చేస్తున్నాను, మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. అలాగే కొంచెం సాల్ట్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు మిక్సీ వేసుకుందాం. ఇదంతా ఇది చాలా నున్నగా వేసుకోకూడదండి, ఇలా ఉంటే సరిపోతుంది. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది మనకి. ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూసారా, ఇలా వస్తుంది. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం. అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి కొంచెం ఆవాలు, కొంచెం ఉద్దిబ్యాళ్ళు, కొంచెం జీలకర్ర, కొంచెం ఉద్దిబ్యాళ్ళను కూడా యాడ్ చేసుకొని అలాగే మనం ఒక ఎండుమిర్చిని కూడా తుంచి వేసుకుంటున్నాను. కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేశాను. ఈ పోపు అంతా మనం చట్నీలోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, మన ముల్లంగి చట్నీ రెడీ అండి. చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేనైతే చపాతీలోకి చేశాను. ఇప్పుడైతే చూడండి, కలర్ఫుల్గా చాలా బాగుంది కదా.